నమస్తే. నా వెనకాల కనిపిస్తున్న ఈ కాలేజ్ సురభి మెడికల్ కాలేజ్. ఇది ఒక ప్రైవేట్ మెడికల్ కాలేజ్. ఈ కాలేజ్ ఓనర్ పేరు వచ్చేసి హరీందర్, సిద్దిపేట హరీష్ రావు నియోజకవర్గం. ఇక్కడ ఇన్ఛార్జ్ మినిస్టర్ పొన్నం ప్రభాకర్ అనుకుంటా, ఆయన పక్క నియోజకవర్గమే హుస్నాబాద్. ఎంపీ వచ్చేసి మెదక్ ఎంపీ రఘునందన్ రావు. అయితే కాలేజీకి ఉన్న ప్రత్యేకత ఏంటంటే, చాలా కాలేజీలకు చాలా ప్రత్యేకతలు ఉంటాయి. ఈ కాలేజీకి ఉన్న ప్రత్యేకత ఏంటో తెలుసా? 2015 నుంచి 2026లో ఉన్నాం మనం. నాట్ ఈవెన్ సింగిల్ పర్మిషన్ లేకుండా ఇగో ఇంత పెద్ద కాలేజ్ కట్టింది. ఇంత పెద్ద కాలేజ్ కట్టిరు సింగిల్ పర్మిషన్ లేకుండా అని కోర్టుకు వెళ్తే, కోర్టు ఏం చేసిందంటే, ప్రభుత్వం చెప్పింది వీళ్ళు ఫైన్ కడతా అంటున్నారు, ఆ ఫైన్ కట్టించుకొని రెగ్యులరైజ్ చేయమని వాళ్ళు అడుగుతున్నారు కదా, మేము రెగ్యులరైజ్ చేస్తామని గవర్నమెంట్ హైకోర్టు చెప్పడంతో హైకోర్టు కూడా ఏం చేసిందంటే, ఎవరైతే పిటిషన్ వేసిన వ్యక్తి చక్రధర్ గౌడ్, ఆ పిటిషన్ ని హైకోర్టు చాలా ఈజీగా డిస్పోజ్ చేసి పడేసింది. అంటే 2015 నుంచి 2026లో ఉన్నాం. 10 ఏళ్లుగా ఎలాంటి పర్మిషన్ లేకుండా, గ్రామ పంచాయతీ పర్మిషన్ లేదు, సుడా పర్మిషన్ లేదు, ఎలాంటి పర్మిషన్స్ లేకుండా ఇది కట్టిరు. ఒకటి. రెండోది, ఈ కాలేజీకి ఆనుకొని మనకు కనిపిస్తున్నాడు ఇదంతా కూడా చెరువు. ఈ చెరువు ఏంటంటే మెరుపుకుంట అనే ఒక చెరువు ఇది. ఈ మెరుపుకుంట చెరువు దాదాపు 33 ఎకరాల విస్తీర్ణం. ఈ 33 ఎకరాల విస్తీర్ణం ఉన్న ఈ చెరువు పక్కనే ఈ కాలేజ్, మధ్యలో రోడ్డు పోసిండు. ఇదంతా కూడా కబ్జా. మీరు గూగుల్ వే బ్యాక్ ఇమేజెస్కి వెళ్తే చాలా క్లియర్గా కనబడుతుంది. సో ఈ చెరువు పరివాహక ప్రాంతంలో FTL బఫర్లో ఈ కాలేజ్ కట్టిండు. ఒకటి. ఎలాంటి పర్మిషన్ లేదు. 2. మీకు ఇంకా ఈ చెరువు ఎక్కడ ఏంటన్నది చూస్తే, ఈ ఏదైతే నా ల్యాండ్ అని చెప్తున్నాడో ఆ ల్యాండ్లోనే కల్వర్ట్ ఉన్నది. చాలా క్లియర్గా. సో దాదాపు ఇక్కడి నుంచి కల్వర్ట్ గుండా అవతలకి పెద్ద కాలువ ఉన్నది. ఈ రోడ్డుకి అవతల ఒక పెద్ద కాలువ ఉన్నది. అంటే ఈ కల్వర్ట్ నుంచి నీళ్ళు అనేవి ఆ రైతుల పొలాల్లోకి అట్లా పోయేవి. ఇప్పుడు ఈ చెరువుకి అనుసంధానంగా కోమటికుంట అని దాదాపు 180 ఎకరాల్లో సిద్దిపేట చెరువు ఉంటుంది. సిద్దిపేట కోమటి చెరువు అంటారు దాన్ని. ఆ కోమటి చెరువు, ఇది మెరుపుకుంట చెరువు. అదొక 180 ఎకరాలు, ఇది ఒక 33 ఎకరాలు. ఇట్లా రైతుల పొలాల్లోకి నీళ్లు పోయేవి. సో ఇది చెరువు, ఇది కాలేజ్ లోపల ఉన్న ఈ కల్వర్ట్. ఇంత ఓపెన్ గా, దర్జాగా, ఇంత పెద్ద అక్రమ కట్టడం. అండ్ దట్టు ఈ ల్యాండ్ ఎక్కడిదని మనం వెరిఫై చేస్తే, ఇది సర్వే నెంబర్ 302 అండ్ 303 సర్వే నెంబర్స్ లో ఈ ల్యాండ్ ఉన్నది. ఈ 2 సర్వే నెంబర్లో ఉన్న ఈ ల్యాండ్ సర్కారీ భూమిగా సేత్వార్ చాలా క్లియర్ గా చెప్తున్నది. ఆ సేత్వార్ ఎక్కడి నుంచి వచ్చింది అంటే, కలెక్టర్ ఆఫీస్ ద్వారా ఇచ్చినటువంటి RTA సమాచారం అడిగితే, ఇది అసలు ఈ భూమి సేత్వార్ ఏంటి అని అడిగితే కలెక్టర్ ఆఫీసే చెప్తున్నది ఇది సర్కారీ భూమి అని. 302 అండ్ 303 సర్వే నెంబర్. మరి ఇంత దాదాపు ఈ 302, 303 సర్వే నెంబర్ లో 19 ఎకరాల టోటల్ ఎక్స్టెంట్ విస్తీర్ణం గల భూమి ఉన్నది. ఈ 19 ఎకరాల భూమి సర్కారీ భూమి అయినప్పుడు ఇది కస్టోడియల్ ల్యాండ్స్ అన్నమాట ఇవన్నీ కూడా. అంటే గతంలో ఇక్కడ ఉన్న వాళ్ళు నవాబులు పాకిస్తాన్ అటు వెళ్ళిపోయినప్పుడు మిగిలిపోయిన భూమి అన్నమాట ఇది. సో ఈ భూమి ఎవరికి చెందాలి? ప్రభుత్వానికి చెందాలి. ఈ భూమి ఎవరి పేరు మీదకి వెళ్ళింది? ఈ హరీందర్ అనే పేరు మీదకి వెళ్ళింది. ధరణిలో వీళ్ళు ఎంట్రీ అయిపోయినారు. భూభారతిలో కూడా వీళ్ళ పేరే వస్తున్నది. నాలా కన్వర్షన్, ఇంకా ఇందులో 2.5 ఎకరాలకు నాలా కన్వర్షనే కాలేదు, ఇంత పెద్ద బిల్డింగ్లు కట్టారు. మరి సర్కారీ ల్యాండ్ ఏ రకంగా హరీందర్ ఖాతాలోకి వెళ్ళింది? దీని మీద కూడా విచారణ జరగాల్సిన అవసరం ఉంది. సో అందుకే పర్మిషన్స్ రావని చెప్పి వీళ్ళు పర్మిషన్స్ కి అప్లై చేసినా కూడా పర్మిషన్స్ రాలే. అయినా సరే ఇక్కడ ఉన్న అధికారులని, ఇక్కడ ఉన్న నాయకులను అడ్డం పెట్టుకొని కట్టారు. గ్రామ పంచాయతీ నుంచి, సుడా నుంచి, సిద్దిపేట అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ నుంచి దాదాపు 26 నోటీసులు పోయినాయి. 26 నోటీసులు పంపిరు అధికారులు కానీ యాక్షన్ తీసుకోలేదు. దర్జాగా ఇట్లా వేల కోట్ల రూపాయల దందా ఈ మెడికల్ కాలేజ్ ద్వారా ఈ హరీందర్ అనే వ్యక్తి చేస్తున్నాడు. ఎంత క్లియర్ ఎవిడెన్స్ ఇక్కడ కనబడుతుంది చూడండి. ఇంతకంటే ఏం కావాలా? సో ఈ ఫుల్ వీడియో మన తొలి వెలుగులో వస్తుంది. చక్రధర్ గౌడ్ కూడా ఈ వీడియోలో మాట్లాడడం జరిగింది. సో తను వేసిన పిటిషన్ డిస్పోజ్ చేయడంతో హైకోర్టు నుంచి సుప్రీంకోర్టు కూడా ఆయన వెళ్ళడానికి రెడీగా ఉన్నాడు. హైకోర్టు అప్పీల్ కూడా వెళ్ళడానికి రెడీగా ఉన్నాడు. మరి ఇప్పుడు ఎవరైనా కబ్జాలు చేస్తే, మేము కబ్జా చేసినాము, అది రెగ్యులరైజ్ చేయండి, మేము ఫైన్ కట్టేస్తామంటే గవర్నమెంట్ ఊరుకుంటుందా? సామాన్యుడు గోడ కడితేనే గులగొడుతున్నారు కదా, 100 గజాల ఇల్లు కడితేనే గులగొడుతున్నారు కదా. ఇంత పెద్ద కన్స్ట్రక్షన్ వ్యాపారం చేస్తున్నాడు కదా ఇంట్లో ట్రస్ట్ పేరుతోటి. విద్య వ్యాపారం కాదు కదా. సో ఇది ఇంత ఓపెన్ ఇంట్లో ఎవరెవరు పార్ట్నర్లు అంటే అందరు పార్ట్నర్లే ఉన్నారు. హరీష్ పేరు వినబడుతుంది, పొన్నం ప్రభాకర్ కూడా ఇందులోంచి పైసలు పోతాయి అంటున్నారు. ఇక్కడ ఎంపీ ఉన్నాడు రఘునందన్ రావు, ఆయన కూడా ఇక్కడ స్నాతకోత్సవానికి హాజరయ్యిండు. అంతా ఒకే తాను ముక్కలు ఉన్నాయి.
ఒక ఆయన కొట్లాడుతున్నాడు, మరి కోర్టు ఎంతవరకు ఈ ఈ నిర్మాణాలు ఆపి తక్షణమే, ఇప్పుడు ఒకవేళ లోపల ఏమైనా జరిగింది అనుకోండి, నో ఫైర్ సేఫ్టీ ఎన్ఓసి లేదు, ఇరిగేషన్ ఎన్ఓసి లేదు, లోపల ఏమైనా ఫైర్ యాక్సిడెంట్ జరిగింది అనుకోండి, ఎవడు బాధ్యుడు? ఇప్పుడు ఈ కాలేజీ నాది కాదంటారు, రేపు పొద్దున ఏదైనా పెద్ద ఇన్సిడెంట్ జరిగితే లీగల్గా వాని కాలేజీ కాదని క్లియర్గా అర్థమవుతుంది, పర్మిషనే లేదు, జరగరాంది జరిగితే రేపు పొద్దున ఎవరు బాధ్యులు అవుతారు దీనికి? సో అందుకే గవర్నమెంట్ తక్షణమే యాక్షన్ తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఇది సర్కారీ భూమి, ఇది ప్రభుత్వానికి చెందిన భూమి. ఈ భూమిలో అవసరమైతే ఇది కాలేజీని టేక్ ఓవర్ చేసి డబుల్ బెడ్రూమ్లకు కేటాయించండి. ఇది సిద్దిపేట్ అర్బన్ మండల్కి వస్తుంది. ఇది సిద్దిపేట జిల్లా, సిద్దిపేట అర్బన్ మండలం, మిట్టపల్లి అన్న గ్రామ పంచాయతీ. ఇంకా చాలా భూములు ఇక్కడ కబ్జాలు ఉన్నాయి. పొన్నం ప్రభాకర్ కూడా ప్రైవేట్ ల్యాండ్లకు ఎంటర్ అయ్యిందట. అది నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం. థ్యాంక్ యూ.